చూడండి అమ్మా, ఇప్పుడైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఫిష్ ఫ్రైకి ఏమేమి వేస్తా అనేది మీరు చూడండి, ఓకేనా? ఇప్పుడు కారం వేసుకుందాం. కారం మంచిగా వేసుకోవాలి, కారం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడేమో గరం మసాలా, గరం మసాలా, ధనియాలు, గరం మసాలా అన్నీ కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నా, లవంగా ఇలాచి ఇట్లా, ఓకేనా? ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నా, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా, అయ్యో అల్లం వెల్లిగడ్డ, ఓకేనా? ఇప్పుడు పిండి వేసుకుందాం. ఇది బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ బదులు నేను ఎక్కువ బియ్యం పిండే వాడతా. ఇది బియ్యం పిండి, తగినంత బియ్యం పిండి వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి, చూడండి, ఓకేనా? ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే మంచిగా చేయి తిరుగుతుంది, కలపడానికి బాగుంటుంది. ఇది కాచిన ఆయిల్, కూరలన్నది ఫ్రైలు. ఆయిల్ వేసేసిన. ఇప్పుడు ఇది మంచిగా మిక్సీ చేసుకుందాం, ఓకేనా? మంచిగా కలుపుకోవాలి. కలుపుతా చూడండి. ఇప్పుడు బాగా కలిపిన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెము వాటర్ వేసుకోవాలి, కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఇంకా మంచిగా చేయి తిరుగుతుంది, సరేనా? ఇప్పుడు వాటర్ వేసిన. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేసుకుందాము. ఒక నిమ్మకాయ తీసుకుంటున్నా, నిమ్మకాయ, ఒక నిమ్మకాయ విండేసుకుంటున్నా. ఫుల్ నిమ్మకాయ విండేసేయాలి. ఇత్తులన్నీ తీసేస్తున్నా. కొంచెం చూసి, ఇత్తులు అయితే చాలానే ఉన్నాయి ఇందులో. మంచిగా విండేసుకోవాలి. మంచిగా విండుకొని బాగా కలపాలి. ఇప్పుడు బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక చూడండి, నేను ఫిష్ కర్రీ కూడా చేసినమ్మా, పులుసు, పెద్ద వీడియోలో ఉంది చూడండి, ఛానల్లో ఉంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా కలిపేసిన. బాగా మంచిగా స్నానం చేయించినట్టు, పిల్లలకు సబ్బు పెట్టి స్నానం చేయించినట్టు రుద్దిన. ఇక చూడండి, మంచిగా పట్టాలి ఇది. మనం ఇష్టం ఉన్నప్పుడు ఫ్రై చేసుకొని తినేయచ్చు. అట్లా చేసి పెట్టుకుంటే పొద్దున్నే తెచ్చి కూడా మనము 3 పూటలు తినాలి అనుకుంటే 3 సార్లు మంచిగా ఇష్టంగా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి, కరకర మంచిగా ఉంటాయి అన్నట్టు. మనం అట్లా చేసి పెట్టుకొని తర్వాత తిన్నామనుకో ఆ టేస్ట్ వేరే ఉంటుంది, మెత్తగా అయిపోతాయి ఏ చేప అయినా కానీ, సరేనా? ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం, మూత పెడదాము. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. అయ్యో మూత పెట్టేసిన, ఓకేనా? చూడండి అమ్మ, మనము మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్. ఇప్పుడైతే పొయ్యి అంటించేసుకుందాం. గిన్నె పెట్టుకొని పొయ్యి అంటించేసిన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేస్తున్నా, ఓకేనా? ఆయిల్ వేసేసిన. ఇది కొంచెం ముక్క దొడ్డుగా ఉంది. ఇప్పుడు ఆయిల్ కాగింది, సరేనా? అంకులు ముక్కలు కొంచెము దొడ్డుగా కొట్టించుకొచ్చిండు, ఇట్లా దొడ్డుగా ఉన్నాయి. అందుకని మనం ఏం చేద్దామంటే కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటుంది. ముక్కలు వేసేస్తున్నా, నూనె కాగింది కదా, ముక్కలు వేసేస్తున్నా. చూడండి, మంచిగా పట్టించుకోవాలి. ఇట్లా ఉప్పు కారం మంచిగా పట్టాలి, ఇట్లా బాగా పట్టాలి. చూడండి, ఈరోజు మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. కర్రీకి అయితే ఎక్కువ ముక్కలు వేయను, ఇష్టంగా ఎవరు తినరు, అందుకని. ఇప్పుడు ఫ్రైకి అయితే తెచ్చుకున్నాయైనా కానీ ఫ్రైకి మంచిగా ఉంటుందని పెట్టుకుంటాం. కర్రీకి అయితే తోకలు, తలలు అవే పెడతా, మంచిగా ఉంటుంది పులుసు. 1-2 ముక్కలు వేస్తే కానీ లేకుంటే లేదు. ఎందుకంటే ఇవే ఇష్టంగా తింటారు వాళ్ళు, ఏది తింటే అదే చేస్తాం కదా. పిల్లలు తినేది ఇష్టంగా మనం చేయాలి.
ఇట్లా మా ఇంట్లో ఎవరు అంత ఇష్టపడరు, పులుసే తింటారు కానీ దాంట్లో ఉన్న ముక్కలు ఇష్టంగా తినరు. నేను కూడా అంతే. ఫ్రై అవుతున్నాయి, మంచిగా ఫ్రై కావాలి. చూడండి అవి వేగుతుంటే వాసన అయితే మంచిగా వస్తుంది. చూసిందా, మంచిగా గాలాలి. చూడండి ఇప్పుడు మర్ర వేసుకుందాం మనము. సగం గాలిపోయింది చూడండి, అక్కడ వెనక పక్కన గాలింది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా వేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇంకా గాలాలి. చూడండి మంచిగా గాలినాయి. ఇట్లా మంచిగా అయినాయి. చూడు ఇట్లా దొడ్డుగా ఉంటాయి కదా మనం ఆయిల్ వేసేటప్పుడు. చూడండి ముక్క ఆయిల్ వేసేటప్పుడు మంచి మందంగా ఉండే. ఇప్పుడు చూడండి ఎట్లా అయిందో. మంచి ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టినాయి. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాం. ఇవి కరకరలాడుతుంది, బియ్యం పిండి కదా మంచిగా కరకరలాడుతాయి. ఓకేనా, చూడండి ఇట్లా చూపిస్తాను మీకు.